ఆనెస్ట్ దిస్ ఇస్ అ టెస్టిమనీ ఇన్ మై లైఫ్. మీలో చాలామంది పీసీఓడి ఉంది అని చెప్పి కమెంట్ పెడుతున్నప్పుడు, లైవ్ చాట్లో పెడుతున్నప్పుడు నేను ఎంతో భారంతో ప్రార్థన చేస్తానండి. మీరు చూసుంటారు. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ ఐ హిట్ ప్యూబర్టీ ఐ కేమ్ టు నో ఐ హ్యావ్ పీసీఓడి. అయితే దీనివల్ల దెర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ కదా. సడన్గా ఫేస్ మారిపోతూ ఉంటుంది, సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి, సడన్గా హెయిర్ ఫాల్, ఇలా రకరకాల సిమ్టమ్స్. మరి పీసీఓడి ఉన్న సహోదరులు వారు అందుకనే అంత బాధతో పెడతారేమో అని నాకు అర్థమవుతూ ఉంటుందండి కదా. ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అయితే నాకు కాల్ చేసి లైక్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ కూడా నాకు కాల్ చేసి, నీకు పీసీఓడి అంట కదా, నీకు పిల్లలు పుట్టరంట కదా అని చెప్పి నన్ను మాక్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక సమయంలో అయితే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఎప్పుడైనా పెళ్ళవుతే కనుక ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ అ ప్రేయర్ రిక్వెస్ట్, నాకు ప్రెగ్నెన్సీ ఇవ్వు అని నేను ఇవ్వకూడదు. ఎందుకంటే నన్ను మాక్ చేశారు మనుషులు, పీసీఓడి వల్ల నాకు పిల్లలు కలుగరు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకొని ఐ ఫర్గాట్ అబౌట్ దట్. లేటర్ ఐ లెర్న్డ్ హౌ టు మేనేజ్ మై సిమ్టమ్స్, ఐ లెర్న్డ్ హౌ టు మేనేజ్ పీసీఓడి. అయితే తీసుకునే మెడికేషన్, డయట్ అంతా కూడా సెట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయింది. కానీ పెళ్ళి అవ్వగానే ఇటువంటి రిజల్ట్ వచ్చింది అంటే, ఇఫ్ గాడ్ గివ్స్ ఇట్ టు అస్, హీ గివ్స్ ఇట్ టు అస్ విత్ అ ప్లాన్. దేవుడు ఒక ప్రణాళికతోనే మనకిస్తాడు అని చెప్పి ఇది నెగిటివ్ వచ్చిన రోజు నేను మా మమ్మీకి చెప్తూ ఉంటే మమ్మీ అన్నారు, అదేంటి నెగిటివ్ వచ్చిందా? నేనైతే ప్రార్థన చేస్తుంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్న వాగ్దానము నీ కోసం దేవుడు నాకు ఇచ్చాడు. అయినా సరేలే, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనకు మంచిది అని చెప్పి నన్ను బ్లెస్ చేసి ఊరుకున్నారండి. మరి యుఎస్ వెళ్ళిన తర్వాత పాజిటివ్ రాగానే దట్ ఈస్ ద ప్రామిస్ ఐ రిమెంబర్డ్.